ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యారు. మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. అందువలన మీరు త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథులు. ప్రశ్న: ఈ విశ్వానికి ఆత్మిక సేవ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకు మాత్రమే సుప్రీం ఆత్మ శివబాబా నుండి శక్తి లభిస్తుంది. మొట్టమొదట ఆత్మలైన మీకు సుప్రీం ఆత్మ ద్వారా జ్ఞాన ఇంజెక్షన్ లభిస్తుంది. దీనివలన పంచ వికారాలపై స్వయం మీరు విజయం పొందుతారు. అంతేకాక ఇతరులకు కూడా విజయాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఇటువంటి సేవ ఇతరులు ఎవ్వరూ చేయలేరు. ఆత్మిక పిల్లలైన మీరు మాత్రమే కల్పకల్పం ఈ ఆత్మిక సేవను చేస్తారు. ఓం శాంతి. తండ్రి స్మృతిలో కూర్చోవాలి, ఏ దేహదారి స్మృతిలో కూర్చోరాదు. కొత్తగా వచ్చిన వారికి తండ్రిని గురించి తెలియదు. వారి పేరు చాలా సులభమైనది. అది ఏమిటి అంటే శివబాబా. ఆ తండ్రిని గురించి పిల్లలకు తెలియదు. ఇది ఎంత విచిత్రం! శివబాబా సర్వశ్రేష్ఠులు, సర్వుల సద్గతి దాత, పతితులందరినీ పావనంగా చేయువారని, సర్వుల దుఃఖంను హరించువారని కూడా అంటారు. కాని వారు ఎవరో బీకేలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు వారి పౌత్రులు కావున మీకు మీ తండ్రిని గురించి, వారి రచనల ఆది మధ్యాంతాలను గురించి తెలిసి ఉంటుంది. తర్వాత తండ్రి ద్వారా పిల్లలు సర్వం తెలుసుకుంటారు. ఇది పతిత ప్రపంచం. కలియుగంలోని పతితులందరినీ సత్యుగంలోని పావనులుగా ఎలా చేస్తారో బీకేలైన మీకు తప్ప ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. కలియుగపు దుర్గతి నుండి వెలుపలికి తీసి సత్యుగపు సద్గతినిచ్చు దాత ఒక్క తండ్రి మాత్రమే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. వారు వచ్చి భారతదేశానికి ఏమిస్తారో భారతీయులకు తెలియదు. ప్రతి సంవత్సరం శివ జయంతి పండుగను జరుపుకుంటారు. కానీ జ్ఞాన 3వ నేత్రం లేదు. అందువలన తండ్రిని గురించి తెలియదు. పాట: కనుల లేని వారికి దారి చూపండి. ఈ పాటను తయారు చేసిన వారు మనుషులే. పాటలో మాకు కనులు లేవని పాడతారు. ఈ స్థూలమైన కనులైతే అందరికీ ఉన్నాయి. కానీ స్వయాన్ని నయనహీనులమని ఎందుకు భావిస్తారు? తండ్రి తెలుపుతున్నారు, జ్ఞాన 3వ నేత్రం ఎవరికీ లేదు. తండ్రిని గురించి తెలియకపోవటమే అజ్ఞానం. తండ్రి ద్వారా తెలుసుకోవటమే జ్ఞానమని అంటారు. తండ్రి జ్ఞాన 3వ నేత్రంను ఇస్తారు. దీని ద్వారా మీరు మొత్తం రచన ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. జ్ఞానసాగరుణ్ణి పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. 3వ నేత్రం అనగా త్రినేత్రిగా, త్రికాలదర్శిగా, త్రిలోకనాథులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎవరైతే సత్యుగానికి యజమానులుగా ఉండినారో వారికి ఈ వారసత్వం ఎలా లభించిందో, వారు ఎప్పుడు వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో, మళ్ళీ రాజ్యం ఎలా తీసుకున్నారో భారతవాసులకు ఏమాత్రం తెలియదు. ఈ దేవతలు పావనులు కదా, వారికి తండ్రియే తప్పకుండా పావనంగా తయారు చేస్తారు. దేవతలను, శివ పరమాత్మను అంగీకరించే భారతీయులైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శివుని జన్మ కూడా భారతదేశంలోనే జరిగింది. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. శివ జయంతి కూడా ఇక్కడే ఆచరిస్తారు. జగదాంబ, జగత్ పిల్లలైన బ్రహ్మ సరస్వతులు జన్మ కూడా ఇక్కడే జరిగింది. వీరి జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. లక్ష్మీనారాయణుల జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. వారే రాధాకృష్ణులు. ఇది కూడా భారతవాసులకు తెలియదు. పతిత పావన రండి అని పిలుస్తారు. అనగా అందరూ తప్పకుండా పతితులుగానే ఉన్నారు. సాధువులు, సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైన వారంతా మమ్మల్ని పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు. మరోవైపు పాపాలను తొలగించుకునేందుకు కుంభమేళా మొదలైన వాటిల్లో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తారు. గంగానదిని పతిత పావని అని భావిస్తారు. పతిత పావన రమ్మని పిలిచే మనుషులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు? తండ్రి తెలియచేస్తున్నారు.
మీరు మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉన్నప్పుడు అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. దారి చూపండి ప్రభు అని పిలుస్తారు. అయితే దారి ఎచ్చటకు తండ్రి జీవన్ముక్తికి మార్గంను చూపండి, మాలో 5 వికారాలు ఉన్నాయని అంటారు. బాబా, మేమంతా స్వర్గంలో ఉన్నప్పుడు నిర్వికారులుగా ఉండేవారం. ఇప్పుడు వికారులుగా పతితులుగా అయ్యాం. దీని రహస్యాన్ని తెలపండి అని అడుగుతారు. ఇవి కట్టుకథలు కావు, తండ్రి తెలిపిస్తున్నారు. ఇది శ్రీమద్ భగవద్గీత లేక పరమాత్ముని ద్వారా వినిపించబడిన గీత. పతితులను పావనంగా చేయువారు నిరాకార భగవంతుడు. మనుషులను భగవంతుడు అని అనరాదు. తండ్రి అంటున్నారు, ఇంతమంది పెద్ద పెద్ద గురువులుండిన భారతదేశం ఇంత పతితంగా గవ్వ సమానంగా ఎందుకు తయారైంది? నిన్నటి రోజు భారతదేశం స్వర్గంగా ఉండేది. బాబా భారతదేశానికి స్వర్గాన్ని కానుకగా ఇచ్చారు. పతితులైన భారతీయులకు రాజయోగం నేర్పించి పావనంగా తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి సేవాదారిగా అయి పిల్లల వద్దకు వచ్చారు. తండ్రి ఆత్మిక సేవాదారి, మిగిలిన మనుషులందరూ దైహిక సేవాదారులు. సన్యాసులు కూడా భౌతిక సేవాదారులే. వారు పుస్తకాలు చదివి వినిపిస్తారు. తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడును. సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశించి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఓ భారతవాసులైన పిల్లలారా, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వినిపించేది బ్రహ్మ కాదు, ఆ నిరాకార తండ్రి. ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. శివునికి తమ సొంత శరీరం లేదు. శాలిగ్రామ ఆత్మలకు తమ తమ సొంత శరీరాలు ఉన్నాయి. వారు పునర్జన్మలు తీసుకుంటూ పతితమైపోతారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. మీరు సతోప్రధానంగా ఉండేవారు. మళ్ళీ తుప్పు పట్టినందున సతో నుండి రజో తమోలోనికి వచ్చారు. భారతవాసులైన మీ వద్దకు శివబాబా వచ్చి శరీరాన్ని ధరిస్తారు. అతన్ని భగీరథుడు అని కూడా అంటారు. మందిరాల్లో శంకరుని చిత్రం చూపిస్తారు. ఎందుకంటే వారు శివుడు శంకరుడు ఒక్కరే అని భావిస్తారు. శివుడు నిరాకారుడు అని, శంకరుడు ఆకారి అని వారికి తెలియదు. శివశంకర్లు కలిసి ఉంటారని ఎలా అంటారు? ఎద్దుపై ఎవరు సవారీ అవుతారు? శివుడా లేక శంకరుడా? సూక్ష్మవతనంలోకి ఎద్దు ఎలా వస్తుంది? శివుడు మూలవతనంలో, శంకరుడు సూక్ష్మవతనంలో ఉంటారు. మూలవతనంలో అన్ని ఆత్మలే ఉంటాయి. సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ, విష్ణు, శంకరులు మాత్రమే ఉంటారు. అక్కడ జంతువులు ఉండవు. తండ్రి అంటున్నారు, నేను సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను. పిల్లలైన మీకు మీ జన్మల గురించి తెలియదు. సత్యుగం నుండి ఇప్పటి వరకు మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు? 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీ చివరి జన్మ. అమర్లోకంగా పావనంగా ఉండిన భారతదేశం ఇప్పుడు పతితంగా మృత్యులోకంగా అయిపోయింది. సర్వుల సద్గతి దాత ఒక్కరే కదా. పరంపిత నిరాకార శివునిదే రుద్రమాల. శ్రీ శ్రీ 108 రుద్రమాల అని అంటారు. వారంతా శివుని కంఠహారంలోని వారే. తండ్రి పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు. లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖమని భావిస్తారు. ఈ సుఖం నిజంగా కాకిరెట్టకు సమానమైందని తండ్రి చెప్తున్నారు. స్వయంగా తండ్రే వచ్చి పతితుల నుండి పావనంగా ముళ్ళను పుష్పాలుగా జ్ఞానం ద్వారా తయారు చేస్తారు. ఇది గీతా జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనుషులెవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞానసాగర్లు పతిత పావనుడైన ఆ తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు తీసుకునే వారసత్వం ఆ తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. కేవలం మీరు మాత్రమే సద్గతి వైపు వెళ్తున్నారు. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. వారి కలియుగంలో ఉన్నారు. ఇది కలియుగ అంతిమ సమయం. మహాభారత యుద్ధం కూడా మీ ఎదురుగా నిల్చుని ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు రాజయోగం నేర్చుకుంటున్నప్పుడు ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని అంటుకుంటుంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణులుగా తయారయ్యేందుకు రాజయోగం నేర్చుకుంటున్నారు. మిగిలినంతా భక్తి మార్గం.
తండ్రి వచ్చినప్పుడు స్వర్గద్వారాన్ని తెరుస్తారు. తండ్రి అంటున్నారు, శ్రీమతం ద్వారా ఈ శివశక్తి భారతమాతలైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీరు శివశక్తి భారతమాతలు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీరు శివుని సంతానము, మీరు వారినే స్మృతి చేస్తారు. శివుని నుండి మీరు శక్తి తీసుకుని పంచవికారాలనే శత్రువుపై విషం పొందుతారు. పిల్లలైన మీరు 5000 సంవత్సరాల క్రితం కూడా భారతదేశానికి ఆత్మిక సేవ చేశారు. సంఘ సేవకులైన వారు శరీరానికి సేవ చేస్తారు. ఇది ఆత్మిక సేవ. స్వయంగా పరమాత్మ వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ ఇస్తారు, చదివిస్తారు. వినేది కూడా ఆత్మనే. మీరందరూ ఆత్మలే. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఒక శరీరం వదిలి మరో శరీరం తీసుకుంటారు. 84 జన్మలు తీసుకుని 84 తల్లిదండ్రులను పొందారు. సత్యత్రేతాయుగాలలో మీరు స్వర్గ సుఖాన్ని పొందారు. ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి ద్వారా సుఖవారసత్వాన్ని తీసుకుంటున్నారు. భారతదేశానికే ఈ సుఖవారసత్వం ఉండేది. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అక్కడ రాక్షసులు మొదలైన వారు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అగ్ని తగులుకుంటుందని మీకు తెలుసు. నేను వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. మీరంతా పవిత్ర దేవతలుగా అవుతారు. దేవతలుగా అయ్యే పురుషార్థం వేలాది మంది చేస్తున్నారు. పిల్లలకు సద్గతి కలిగించేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు. మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు మొత్తం డ్రామాను గురించి, అందులో శివబాబా పాత్రను గురించి పూర్తిగా తెలుసుకుంటారు. బ్రహ్మ విష్ణువుకు గల సంబంధం ఏమిటో కూడా మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. మీకు ఈ జ్ఞానం తెలుసు. బ్రాహ్మణులైన మీ నాభి కమలం నుండి విష్ణుపురం ప్రకటమవుతూ ఉంది. వారు విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు, వేదశాస్త్రాల సారమంతా వినిపించినట్లు చిత్రాన్ని తయారు చేశారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా మొత్తం సారమంతా అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ముఖ్య ధర్మశాస్త్రాలు 4. అందులో మొదటిది దైవీ ధర్మశాస్త్రం గీత. గీతా బోధన చేసింది ఎవరు? శివబాబా. శివబాబాయే జ్ఞానసాగర్లు, పవిత్రత సాగర్లు, సుఖసాగర్లు. వారు కూర్చుని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. కృష్ణుడు కాదు. కృష్ణుడు నా ద్వారా జ్ఞానం విని మళ్ళీ కృష్ణునిగా అయ్యాడు. ఇవన్నీ గుప్తమైన విషయాలు కదా. కొత్త కొత్త పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. దీన్ని నరకము అని అంటారు, దానిని స్వర్గము అని అంటారు. శివబాబా స్వర్గస్థాపన చేశారు. అందులో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి అంటున్నారు, ఈ మృత్యులోకమైన దుఃఖధామంలో ఇది మీ అంతిమ జన్మ. భారతదేశం అమర్లోకంగా ఉండేది. అచ్చట దుఃఖము అనే మాటే లేదు. భారతదేశం ఫరిస్తాన్గా అంటే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు శ్మశానంగా తయారైంది. మళ్ళీ ఫరిస్తాన్గా అవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే పాఠశాల. ఇది శాస్త్రాలు వినిపించే సన్యాసుల సత్సంగం కాదు. ఈ విషయాలను కొత్తవారు ఎవరు 7 రోజుల కోర్సు తీసుకోనంత వరకు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో భక్తులందరూ మనుషు మాత్రులే. వారి ఆత్మలు కూడా స్మృతి చేస్తాయి. పరమాత్మ ఒక్కరు మాత్రమే ప్రియుడు, మిగిలిన వారందరూ ప్రేయస్సులు. తండ్రి వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తున్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా చేస్తాడు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి శ్రీమతంను అనుసరించి భారతదేశానికి సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తి తీసుకుని
పంచవికారాలనే శత్రువులపై విజయం పొందాలి. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తప్పక పవిత్రంగా అవ్వాలి. జ్ఞానధారణ చేసి ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. ఈరోజు వరదానము: వినాశన సమయంలో పరీక్షల్లో పాస్ అయ్యే ఆకారి లైట్ రూపుదారి భవ. వినాశన సమయంలోని పరీక్షల్లో పాస్ అయ్యేందుకు లేక సర్వ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారి లైట్ రూపదారులుగా అవ్వండి. ఎప్పుడైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్గా అవుతారో అప్పుడు మీ శరీరం కనిపించదు. ఎలాగైతే పాత్రను అభినయించే సమయంలో దుస్తులు ధరించి పని సమాప్తం అవుతూనే ఆ వస్త్రాలు తీసేస్తారు కదా, అలా ఒక్క సెకండ్లో ధరించండి, మరో సెకండ్లో భిన్నమైపోండి. ఈ అభ్యాసం ఉంటే చూసేవారు వీరి లైట్ వస్త్రధారులు, లైట్ వీరి అలంకారము అని అనుభవం చేస్తారు. స్లోగన్: ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలు సదా తోడుగా ఉంటే ప్రతి కార్యంలో సఫలత సహజంగా లభిస్తుంది. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. తండ్రి సర్వశక్తివంతుడు కనుక వారి చేయి పట్టుకునేవారు తప్పకుండా చేరుకుంటారనే నమ్మకం ఉంచుకోండి. స్వయం భలే బలహీనంగా ఉన్న మీ సాతి శక్తివంతుడు కదా, అందువలన తప్పకుండా దాటుకునేస్తారు. సదా ఇటువంటి నిశ్చయబుద్ధి గల విజయరత్నాన్ని అనే స్మృతిలో ఉండండి. గడిచిపోయిందేదో గడిచిపోయింది, గతం గతః, బిందువు పెట్టి ముందుకు వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.